జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆది సినన గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆది సినన గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ ఏదైతే నిన్న బీజేపీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పట్టణ శాఖ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా వాళ్ళు ఆత్మవిశ్వాసం చేసుకోవాలా. బీజేపీ వాళ్ళు వేములవాడ పట్టణం కావచ్చు, నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది. మరి ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు వచ్చారు ఇక్కడికి, కళ్యాణ్ కట్టేసిండు, మరి ₹1 ఇచ్చిండా? హిందూ ధర్మాన్ని, దేవతలను, దేవుళ్ళను, గుళ్ళను కాపాడుతున్నామని చెప్పుకుంటారు కదా, అదే ధోరణితోటి కల్లిబుల్లి మాటలు చెప్పుకుంటా హిందుత్వం మీద గెలుస్తారు కదా. మరి మీరు ఎన్ని వెచ్చించారు ఇక్కడే? ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడేది రేవంత్ రెడ్డా, మోడీయా? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ దేవాలయాలకు 2000 కోట్లు ఇచ్చిండు, మరి కాపాడింది రేవంత్ రెడ్డా, మరి ₹1 అని నరేంద్ర మోడీ ఆత్మవిమర్శనం చేసుకోరు. దేవాలయం జరుగుతున్న సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మరి మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అసత్య ప్రసారాలు చేస్తున్నారు కదా. ఆ అసత్య ప్రసారాలు ప్రజలు నమ్మిరు, మాకు కూడా తెలిసింది. ఇప్పుడు కూడా మేము వాస్తవంగా ఏనుగు పోతుంటే కుక్కలైనా మోరుగుతాయి, ఇవి నిజంగా చెప్తున్నాం మేము, ఇవి కుక్కలే అసత్య ప్రసారాలు చేస్తున్నాయి. ఈ మొరిగిన కుక్కల నాలుగు కట్ చేస్తాం, తోకలు కూడా కట్ చేస్తాం రానున్న రోజులలో. ఎలా అంటే అలా పడుతున్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అవి సహించేది లేదు రానున్న రోజులలో. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ప్రజల ముంగట మీరు చేసిన అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి మనం పెట్టుకుందాం, ఈ రాజన్న గుళ్ళో పెడదాం. మీరు రండి, మీరు అసత్య ప్రసారాలు చేస్తారు కదా, హిందుత్వం కాపాడుతున్నాం, ఏ హిందువుకు సాయం చేసారు, ఏ హిందూ దేవాలయానికి డబ్బులు ఇచ్చారు, ఇది మీకు ఖచ్చితంగా రాజన్న దేవాలయంలో మీరు ముందుకు రావాలి, మాట్లాడాలి. ఎందుకంటే మేము చెప్పింది 250 కోట్లతోటి డెవలప్ చేస్తున్నాం దేవాలయం, అది కళ్ళకు కనబడుతుంది, అది నిజం. మరి మీరు ఎంతవరకు ఇచ్చారు? అసత్య ప్రసారాలు చేస్తారు కదా, మీరు ఎంతవరకు ఇచ్చారు? నిరూపించురు. దేవాలయ పేరు చెప్పి, శ్రీరాముని పేరు చెప్పి 100 కోట్లు దండుకున్నారు, కుండీలు మొత్తం కాల్ చేసారు. మీరా ధర్మాన్ని కాపాడేది? ఇవాళ దేవాలయ సొమ్ము దోసుకుంటారు. హిందూ ధర్మంలో హిందువులను కిరాతకంగా మీరు, మీ బీజేపీ కుటుంబం మహిళల పట్ల అక్రమాలు చేసి మహిళల మానం దోచుకునే రకంగా ఈరోజు మీ బీజేపీ కుటుంబాలు చేస్తున్నాయి. ఇది గుర్తుంచుకొని, మొన్న ఏం జరిగిందో మీకు తిప్పకూడదు తిన్నావా, జైలలో తిన్నారు కదా, మీరు జైలుకే వచ్చారు కదా, మరి అది ఏందో తెలుసుకొని మీరు తప్పులు మీరు చేస్తురా మేము చేస్తున్నాం అనేది ప్రజానీకం చూస్తున్నారు. చెప్పుకుంటూ పోతుంటే మస్తున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఈరోజు 2 సార్లు గెలిచిన ఎంపీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమిచ్చిండు? ఈ బండి సంజయ్ గారు 2 సార్లు గెలిచిండు కదా, మరి ఈ దేవాలయానికి ఏమిచ్చిండు? మరి వినతి పత్రం మా ఎమ్మెల్యే గారు ఇవ్వాలన్నా? మరి రేవంత్ రెడ్డి గారికి మోడీ గారు వినతి పత్రం ఇస్తేనే డెవలప్ అవుతుందా? మరి వినతి పత్రం మేము ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ప్రజలు ఓటేయలేదా? ఓటేసినందుకు పద్ధతిగా, విచక్షణగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ కరీంనగర్ పార్లమెంట్ను డెవలప్ చేయాలి, నిధులు వెచ్చించాలి. ఎక్కడ నిధులు వెచ్చించిండు? వినతి పత్రం ఇస్తేనే ఇస్తారా, లేకపోతే పడుకుంటారా? వినతి పత్రం ఇచ్చినా ఇవ్వకుండా ఓట్లు వేసినాం కాబట్టి ఖచ్చితంగా ఈ డెవలప్ చేయాలి. డెవలప్ చేయని ఏడలా మళ్ళా మీరే డెవలప్ చేస్తున్నారు. అంటే డెవలప్ చేస్తున్న వారిపైన, మా ప్రభుత్వ శ్రీనివాస్ గారి పైన డెవలప్ చేస్తున్న కాలాలు కట్టబెడుతున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించుకోరు. మీ స్థాయి కాదు, ఒక ప్రభుత్వ విప్ గారు పేరుతోటి సంబోధించడం ఇది స్థాయి కాదు. స్థాయికి మించి మాట్లాడుతున్నారు, అందుకే మేము ఉక్రోషంతో మాట్లాడుతున్నాం. స్థాయికి మించి మాట్లాడితే నిజంగా చెప్తున్న రానున్న రోజులలో గట్టిగా సురుకులు పెడతాం, ఒక్కొక్కరికి ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున బీజేపీ నాయకులు మాట్లాడిన తీరును వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చోటా మోటా నాయకుడు నిన్నటి రోజున పదవులు రాగానే ఇష్టం ఉన్నట్టు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆసీనన్న గారి పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, వాళ్ళ స్థాయిని మర్చి మాట్లాడిన తీరును ఈరోజు ఖండిస్తూ, గౌరవ శాసనసభ్యులు గారు వేములవాడ ప్రాంతాన్ని, వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తున్న సందర్భంలో నిన్నటి రోజున వాళ్ళు అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయమని కోరడం జరిగింది. ఎందుకు రాజీనామా చేయాలని ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే రాజన్న ఆలయం అభివృద్ధి చేసినందుక రాజీనామా చేయాలని,
రోడ్ల వెడల్పు చేసినందుక రాజీనామా చేయాలని, బ్రిడ్జి పనులు చేసినందుక రాజీనామా చేయాలని, వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుక రాజీనామా చేయాలని ఒక్కసారి బీజేపీ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీగా ఈ ప్రాంతంలో గెలిచి ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతానికి వెచ్చించకుండా, రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి తీయకుండా, ప్రసాద్ స్కీమ్లో రాజన్న ఆలయాన్ని చేర్చే దమ్ము లేక ఈరోజు బండి సంజయ్ని మా నాయకుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన తీరు ఏదైతే బండి సంజయ్ గారు బోనాలకు సంబంధించినటువంటి నిధుల గురించి విమర్శించిన సందర్భంలో ఇక్కడ మా నాయకుడు మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన నువ్వు మాట్లాడుతున్నావని మా నాయకుడు మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఈరోజు అడగడం జరుగుతుంది. దానికి మీరు ఉలికిపడి ఈరోజు మా నాయకుడిని మాట్లాడే స్థాయికి మీరు వచ్చి రాని ఒక్కసారి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు కానీ ఇలాంటి చేష్టలు కానీ బీజేపీ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇక్కడ ఈ ప్రాంతంలో నిత్యం ప్రజల మధ్యలో ఉండే ఆసీనన్న గారిని, ఆసీనన్న నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని ప్రజలు రానున్న రోజుల్లో మళ్ళీ ఆసీనన్న గారికి పట్టం కట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం జరుగుతుంది. కాబట్టి మీ మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున బీజేపీ నాయకులు మా కాంగ్రెస్ ప్రభుత్వ ఆసీనన్న ఎమ్మెల్యే గారి మీద మాట్లాడిన మాటలకి చోటా మోటా నాయకులు మీరు మాట్లాడే అర్హత కాదు మీది. ఎందుకంటే గత 3 సంవత్సరాల కాలంలోనే 30 సంవత్సరాలు చేయని పనులు మా గౌరవనీయుల ఎమ్మెల్యే అంతకుముందు చూసి పరిపాలించిన నాయకులను బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వారికి సన్నిహితులు ఆయన కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు కూడా ఉండ్రి అప్పుడు బీజేపీ పార్టీలో. అప్పుడు ఒక్క పైసా కూడా దేని దాఖలు ఉన్నాయి. అప్పుడు లేదా వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ అప్పుడు వారు కూడా తేలేదు, ఇప్పుడు మీరు కూడా తెస్తలేరు. కాబట్టి యోధాన యోధులు గవర్నర్ చేసినటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు. మీరు ఎంత వాళ్ళ కింద మీరు చేసిన పని లేదు. కాబట్టి 3 సంవత్సరాల్లో మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆసీనన్న 1000 కోట్లు నియోజకవర్గానికి 1000 కోట్లు 1000 కోట్ల అభివృద్ధి బాటలో నిలుస్తుంది కనబడతలే కళ్ళకు. ఒక వేములవాడలోనే ప్రతి సంఘానికి ఒక సంఘంకి వాళ్ళకి దాదాపు 50 సంఘాలు కట్టించిన ఘనత మా ఆసీనన్న గారిది. అదేవిధంగా రోడ్లు కావచ్చు, అదేవిధంగా బ్రిడ్జి కావచ్చు. ఇప్పుడు దేవస్థానం 2,50,00,000తోటి 200,50,00,000తోటి అభివృద్ధి చేస్తూ కళ్ళకు కనబడతలేదా? చూసి మాట్లాడురి, ఎవరితోటి ఏం మాట్లాడాలనేది. నాయకుడు అందరికన్నా మీకన్నా పెద్ద నాయకుడు కూడా మీకు ఇక్కడ చేసిన నాయకుడు ఉన్నాడు. అతను కూడా ఏం మాట్లాడుతుండో ఆయన కూడా తెలుస్తలేదు. మేము మాట్లాడేది కాదు, ఆయన కూడా జాగ్రత్త ఉండి మీ చిన్న నాయకులకు చెప్పాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు చేసిరు, వాళ్ళు చేసిరు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మేము 3 సంవత్సరాలలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం. వేములవాడ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వెనుకకు కాళ్ళను కట్టబెట్టుకుంటా వెనక గుంజుడు కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే గారు చేసే పనులు చూడండి. ఇంకా 2 సంవత్సరాల అభివృద్ధి చూసి మాట్లాడురి. ఇది మాట్లాడితే ఖచ్చితంగా మేము మీకు ఎదుర్కోవడం జరుగుతుంది. మీరు మాట్లాడకు మీకు ఉరికిచ్చి కొట్టుడు కూడా జరుగుతుంది. కాబట్టి నేను హెచ్చరిస్తున్నా బీజేపీ నాయకులారా, జాగ్రత్త. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు పద్ధతి కావు. ఎందుకంటే మా ఎమ్మెల్యే చేసి అభివృద్ధి చూడలేక. ఎందుకంటే భారతదేశంలో దక్షిణ కాశీ వేములవాడ పట్టణం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పలు అభివృద్ధి కట్టడంలో భాగంగా దినదిన అభివృద్ధిలో మరి అభివృద్ధి చెందుతుంటే మరి కొందరు ఓర్వలేక పని కట్టుకొని మాటలే తూటాలేక పేల్చేస్తున్న వారి ఏజ్కు తగ్గట్టు కాక మరి ఇలా పండ్లకు అడ్డు తగులుతూ పోతుంటే ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రాజన్న సీనన్న, మన విప్ సీనన్న గారు కొన్ని 100 కోట్ల నిధులతోని అభివృద్ధి చేస్తుంటే ఇటు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పాటు వేములవాడ పట్టణం అభివృద్ధి చెందుతుంటే ఇలా లేనిపోని మాటలతోని అనుకుంటే ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక ఉక్కు కవచంలా మారి అభివృద్ధి దిశగా పొందడం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఇకనైనా ఈ మాటలు మానుకోవాలి. ఇకనైనా మీరు ఎన్ని మాటలు అన్నా కానీ అభివృద్ధి సాగుతూనే నిరంతర అభివృద్ధి సాగుతూనే ఉంటుంది. మరి 3 హెలికాప్టర్లు వచ్చిర్రు
జాతీయ నాయకులు కనీసం 3 కోట్లన తేలేదు. మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు పదవులు శాశ్వతం కాదు, కొద్దిపాటికి పదవులు రాగానే మాటలే తూటాలే పేల్చేస్తున్నారు. ఇదంతా రాజన్న గ్రహిస్తున్నాడు. రాజన్న ఏమన్నా అంటే బస్సు మౌడు ఖాయం. మీరు కూడా రానున్న రోజులో అభివృద్ధి సహకరిస్తూ మీరు ముందుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షుడు, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సీనియర్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. జై కాంగ్రెస్, జై సీనన్న. హైదరాబాద్లో బోనాల పండుగ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారిని. మరి దర్శనానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు చేయలేదు. మరి భక్తులకు, ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం అది ఒక చాలా బాధాకరం. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరి దాన్ని విమర్శించడం సరికాదని చెప్పి గౌరవనీయ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరి హైదరాబాద్లో ఈ యొక్క చేసినటువంటి వ్యాఖ్యకు మరి ఖచ్చితంగా చెప్పాలి, మన ప్రభుత్వం చేసినటువంటి పని చెప్పాలనే ఉద్దేశంతోనే వారు ప్రెస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని ఆసరా చేసుకొని ఏదో ఆది శ్రీనివాస్ గారు మా నాయకులపై విషప్రచారాలు చేయడం లేకుంటే మాట్లాడడం అని చెప్పి చేయడం జరిగింది. నిన్న రోజున ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కౌన్సిలర్ అనొచ్చు, ఇంకా వారి స్థాయి తగ్గట్టు మాట్లాడకుండా విమర్శించడం సరిగా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా నాయకుడు గొప్ప మనసున్న నాయకుడు. మరి ఏదైతే ఒకనొక సందర్భంలో మీ మోడీ అనబోయి మీ ప్రధాని అనే చిన్న వాక్య అనడంలో చిన్న మిస్టేక్ జరిగింది. దాన్ని కూడా వారు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మాట సందర్భంలో మిస్టేక్ కావచ్చు. దాన్ని మీరు రాష్ట్రంలో ఈ యొక్క వాక్యను విషప్రచారంగా చేసుకుంటూ మీ పబ్బం గడుపుకోవడం మీకే, మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నాం. మా నాయకుడు ఏదైనా తన విషయంలో తప్పు జరిగితే ఖచ్చితంగా మా విషయంలో కూడా ఎప్పుడైనా మేము తప్పు జరిగినా కూడా మమ్మల్ని కూడా ఒక మంచి మాటలో మంచి ప్రభుత్వం ఉండాలని చెప్పడం మరి వారు కూడా దీన్ని వాక్యాన్ని వారు కూడా సరిదిద్దుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మరి ఇంకా అభివృద్ధి చూస్తే వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు నిన్నటి రోజున కొంతమంది ఏం తీసుకొచ్చిండు వేములవాడ పట్టణానికి అని మాట్లాడుతుంది. వేములవాడ పట్టణానికి మేము చెప్తున్నాం, శాసనసభ్యులు గారు వేములవాడకు ఇప్పటికీ దాదాపు 400 కోట్ల రూపాయలు వేములవాడ పట్టణం వరకే తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారు. మరి దీనికి ఈ పనులన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ప్రజలే అంటున్నారు గతంలో చేయలేని పనులన్నీ ఆదిశీలన చేస్తున్నారని చెప్పి ప్రజలే గుర్తిస్తున్నారు, ప్రజలే అంటున్నారు. మరి మీకు ఈ కళ్ళు కనబడతలేవా అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏమైనా ఈ 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కావాలంటే మా దగ్గర పూర్తి స్థాయిలో డాటా ఉంది. ఆ డాటాని చెప్పే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పనిచేసే నాయకునికి, పనిచేసే ప్రభుత్వానికి మీరు ఉన్నటువంటి స్థాయిలో, ఉన్నటువంటి స్థానంలో ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ సాధించాలి తప్ప కానీ అడ్డంకులు వేసి మీ యొక్క పబ్బాన్ని గడుపుకుంటే మీకే తగదు అని చెప్పి ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే దాదాపు 46 కోట్ల రూపాయలతో రోడ్ వేలు చేయడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడో 2016-17లో బ్రిడ్జి కూడా 3వ బ్రిడ్జి ఆగిపోతే దానికి 6 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జికి కాంపన్సేషన్ ఆ పరిస్థితుల్లో ప్రభుత్వానికి 6,90 లక్షల రూపాయలు ఇవ్వడం. మరి ఇట్లా వేములవాడలో ఉన్న బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కావాల్సిన నిధులు ఇక పోవి రావు మళ్ళీ అనే విషయాన్ని గుర్తు చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 20 కోట్ల రూపాయలతో ఆ పనులు నడుస్తున్నాయి. మరి ఇందిరా మిల్లు చేసడానికి 500 ఇందిరా మిల్లు ఇస్తే దాదాపు 20 కోట్ల రూపాయలతో ఇందిరా మిల్లు వేములవాడ పట్టణం నడుస్తున్నాయి. మరి అదేవిధంగా సాతరాజపల్లిలో కూడా ఒక పిఎస్ సెంటర్ కూడా ఆసుపత్రి 30 పడక ఆసుపత్రి ఖర్చు 1,40 లక్షల రూపాయలతో ఆసుపత్రికి నడిపిస్తున్నాం, పనులు నడుస్తున్నాయి. మరి బోటింగ్ సౌకర్యం కల్పించిన 1,40 లక్షలతో బోటింగ్ సౌకర్యం పట్టణానికి కానీ భక్తులకు కానీ ప్రజలకు కానీ. మరి అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసు 2,50 లక్షల రూపాయలతో ఆర్డీఓ ఆఫీసు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు నడుస్తున్నాయి వేములవాడ పట్టణంలో. మరి అదేవిధంగా నగరాభివృద్ధిగా 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మున్సిపల్లో మరి నగరాభివృద్ధికి 15 కోట్లు కేటాయించడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు 6 కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు వాళ్ళ కులసంగా భవనాలు నడుస్తున్నాయి. మరి ఇంకా రాబోయే రోజుల్లో వారి నాయకత్వం పనిచేస్తాం, పట్టణాన్ని డెవలప్ చేస్తామని చెప్పి
తెలియజేసుకుంటూ మరి బీజేపీ నాయకులారా మేము మీకు చాలాసార్లు కూడా మీ స్థాయిని మార్చి మాట్లాడుతున్న గుర్తు చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. ఎవరైనా బండి సంజయ్ గారు కూడా వేములవాడ పట్టణానికి ఏం తీసుకొచ్చారు అని చెప్పి మేము ఒకసారి మీకు కూడా గుర్తు చేయాలని చెప్పి చెప్తున్నాం. మరి రాజన్న ఆలయానికి 250 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తామంటే మీకు ఈ యొక్క ఆలయం ఎప్పుడు అభివృద్ధి తొందర అయితే మరి మా ఇక్కడైతే ఆది శ్రీనివాస్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం పేరు వస్తుందని చెప్పి అడ్డంకులు వేయడం, మరి శాస్త్రీయంగానే మరి వేములవాడ రాజన్న ఆలయం శాస్త్రీయంగానే అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. మరి ఏదైతే మీరు అడ్డంకులు చేసినా కూడా ఇక్కడ పని ఆగదు. ఖచ్చితంగా శాసనసభ్యులు గారు ఇంకో సంవత్సరం లోపు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి తీసుకొచ్చి మొత్తం పనులు వేగంగా చేసి అభివృద్ధి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే రకంగా పనిచేస్తారు. మరి ఇట్లాంటి నాయకులను పట్టుకొని మీరు మీ స్థాయిని మార్చి మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎందుకంటే మీ స్థాయి అనేది చాలాసార్లు ప్రజలు చూసిర్రు, మీ మాటలు కూడా తిప్పికొట్టిన రోజులు కూడా ప్రజలే తిప్పికొట్టరు. మరి మీ నాయకులకు మీరు ఎక్కడ లేని ఏ జిల్లాలే రాష్ట్రం లేని అత్యుత్సాహం మీ ఎందుకు మీ నాయకుల దగ్గర మెప్పు పొందాలంటే మీరు పనిచేసి మెప్పు పొందాలని చెప్పి మీ స్థాయిని మించి పెద్ద నాయకుల మాట్లాడితే మీ స్థాయి మీ నాయకుల మెప్పు పొందడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక నాయకుడు నేను అంటుండు మంత్రి పదవి కోసం, అవును కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఆయన చేసిన పనికి ఆయన చేసిన పార్టీ కానీ సేవలకు కానీ గుర్తించి ప్రభుత్వం ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. మరి ఇక్కడ కూడా మా నాయకుడికి ఆయన అదృష్టం ఉంటే ఈయన చేసే సేవలకు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజులు మంత్రిపై రావచ్చు, వస్తుంది అనుకుని మేము అనుకుంటున్నాం. మరి మీకెందుకు వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులపై మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడడం, మీ స్థాయి మాట్లాడితే బాగుండేది తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా మీరు అభివృద్ధి సాధించాలి తప్ప కానీ ఈ అవాకులు చవాకులు మాట్లాడితే బాగుండని చెప్పి ఇలా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ పట్టణ తూర్మది ఆధ్వర్యంలో యొక్క ప్రెస్ ద్వారా మీకు ఖండించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు, మార్కెట్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు ధన్యవాదాలు.